నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత. హజ్ యాత్రలో మృత్యు ఘోష, ఈసారి 550 మందికి పైగా మృతి. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ. పావు నుర్మి గేమ్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దసరాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు పవన్ కు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2 లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలిపారు. బొకేలను అందించి ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకోక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారన్నది మీకు అర్థం అవ్వాలి. ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ, చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు. దానికి సంబంధించి ఇచ్చారు. నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఏ పోలీసులతో అయితే నేను అవమానపడ్డాను అదే పోలీసుల దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం. మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఇస్తారో ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాళ్ళు చేతులు చల్లబడినాయి. బట్ తర్వాత చేయగలాలి, చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది. ఎవ్రీథింగ్ పారదర్శకంగా ఉంటుందండి. ఒకటి మాత్రం క్లియర్, పని చెయ్యని వాడు ఎవరు ఈ 5 సంవత్సరాలు పని చేయరు. పని చేసేవాడు 5 సంవత్సరాలు పని చేస్తాడు. ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి. అది దిశ పోలీస్ స్టేషన్ కాదండి బాబు, అది మహిళా పోలీస్ స్టేషన్. వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్స్కి ఎలాగ డబ్బులు ఇచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి. వాళ్ళు ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్కోవడం, చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు. లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను, నా పేపరు, నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నువ్వు ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి. అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు, లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు. నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. పవిత్ర హజ్ యాత్రలో ఎండ తీవ్ర రూపం దాలుస్తోంది. ఎండలో ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్ల రాలుతున్నారు. ఈసారి యాత్రలో ఎండ వేడిమికి తాళలేక ఇప్పటి వరకు 550 మందికి పైగా మృతి చెందారని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలియజేశారు. ఇక చనిపోయిన వారిలో ఈజిప్టు, జోర్డాన్ దేశస్థులు అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్షియన్లు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే 60 మంది జోర్డానియన్లు కూడా మరణించారని తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ ఈ నిధుల్ని రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్లు జమ చేశారు. 2019లో పీఎం కిసాన్ పథకం ప్రారంభించాక ఇప్పటి వరకు 16 విడతల్లో నిధులు విడుదల చేశారు. ఇవాళ 17వ విడత నిధులు విడుదల చేశారు. नौजवान, नारी शक्ति और गरीब, इन्हें विकसित भारत का मजबूत स्तंभ माना है।
अपने तीसरे कार्यकाल की शुरुआत मैंने इन्हीं के सशक्तिकरण से की है। सरकार बनते ही सबसे पहला फैसला किसान और गरीब परिवारों से जुड़ा फैसला लिया गया है। देश भर में गरीब परिवारों के लिए 3 करोड़ नए घर बनाने हो या फिर पीएम किसान सम्मान निधि को आगे बढ़ाना हो, ये फैसले करोड़ों करोड़ों लोगों की मदद करेंगे। आज का ये कार्यक्रम भी विकसित भारत के इसी रास्ते को सशक्त करने वाला है। आज इस खास कार्यक्रम में काशी के साथ साथ काशी से ही देश के गांवों के लोग जुड़े हैं। करोड़ों किसान हमारे साथ जुड़े हुए हैं और ये सारे हमारे किसान माताएं, भाई बहनें आज इस कार्यक्रम की शोभा बढ़ा रहे हैं। मैं अपनी काशी से हिंदुस्तान के कोने कोने में, गांव गांव में आज टेक्नोलॉजी से जुड़े हुए सभी किसान भाई बहनों का, देश के नागरिकों का अभिवादन करता हूं। थोड़ी देर पहले ही देश भर के करोड़ों किसानों के बैंक खाते में पीएम किसान सम्मान निधि के 20,000 करोड़ रुपए पहुंचे हैं। आज 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की तरफ भी बहुत बड़ा कदम उठाया गया है। कृषि सखी के रूप में बहनों की नई भूमिका उन्हें सम्मान और आय के नए साधन दोनों सुनिश्चित करेंगे। मैं अपने सभी किसान परिवारों को, माताओं बहनों को बहुत बहुत शुभकामनाएं देता हूं। ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేసి ఏవైనా లోపాలుంటే సరిచేసుకోవాలని, ముందుకు సాగాలని, జిల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజానీకానికి ప్రభుత్వం సేవలు సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కింజారపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ మాత్యులు కింజారపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పని కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టి వారికి కావాల్సిన పని పూర్తి చేసి పంపాలని సూచించారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం మండల స్థాయి వరకు పూర్తి స్థాయిలో నిర్వహించాలని, తద్వారా సమస్యల్ని పరిష్కారం చూపాలని తెలిపారు. కమిషనర్స్ కూడా ఒక 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ అనేది జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఏ గ్రామానికి వెళ్ళినా సరే 2014-19 చిన్న కాగితపు ముక్క కనబడితే తీసి పక్కన పడేవాళ్ళు. నేను ఎలక్షన్ లో గ్రామాలన్నీ తిరిగాను. శానిటేషన్ చాలా దారుణంగా ఉంది. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. మీకు ఏది కావాలన్నా నాతో చెప్పండి, రామ్మోహన్ నాయుడుతో చెప్పండి, ఎమ్మెల్యేతో చెప్పండి, మేము చేసి పెడతాం. 1 వీక్ డ్రైవ్ రేపటి నుంచి ఒక వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ చేయాలి, బాగుండాలి. శ్రీకాకుళం కార్పొరేషన్ గాని, అటు పలాస, ఇచ్చాపురం, ఆమదాలవలస రిమైనింగ్ మున్సిపాలిటీలు కూడా ఇవన్నీ పూర్తి చేయాలి. ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ డైరెక్షన్స్ ఇచ్చి రేపటి నుంచి 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ మీద పెట్టాలి. ఇది మీరందరూ అమలు చేయాలి. ప్రధానమైనటువంటి రైతాంగం అదృష్టం కొద్ది చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో శ్రీకాకుళం జిల్లాలో 90% మంది ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఎప్పుడు కూడా
ఇటువంటి అవకాశం ఈ జిల్లాకు రాలేదు. నా పోర్ట్ఫోలియోని నలుగురు బాధ్యతలు చేసేవారు. నలుగురు బాధ్యతలు చేసినటువంటి అతి పెద్ద పోర్ట్ఫోలియో నాకు ఇచ్చారు. కాబట్టి నేను మీకు ఏది కావాలన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ముందు మనం చేయవలసింది 3 కార్యక్రమాలు. ఒకటి సీడ్. ఏ ఒక్క రైతైనా విత్తనం నాకు దొరకలేదంటే, ఏదైనా పేపర్లో విత్తనాల గురించి గొడవలు పడ్డారన్నా, ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాల మీద వచ్చినా ఆ సంబంధిత అధికారి బాధ్యత తీసుకోవాలి. మీకు ఎన్ని విత్తనాలు కావాలి, జిల్లాకి ఏ రకం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి మీరు చెప్పండి. ఇప్పటికే స్టాక్స్ అన్ని 80% జిల్లాలో పెట్టాము. ఇంకా కావాలంటే మా ఆఫీస్ లో మా పిఏకి చెప్పండి. నాది సీడ్ కార్పొరేషన్ కూడా నాదే. 24 గంటల్లో మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. చిన్న పేపర్ అయినా, సాయంత్రం పేపర్ అయినా, మధ్యాహ్నం పేపర్ అయినా, ఏ పేపర్లో అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో విత్తనాల గురించి ఒక్క రైతు బాధపడ్డాడని పేపర్లో వచ్చినా అక్కడ ఏఓడి బాధ్యత, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ బాధ్యత, జిల్లా ఆఫీసర్స్ బాధ్యత. ఇది సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఒకసారి రివ్యూ చేయండి. ఇంకా మీకు కావాలంటే సాయంత్రానికి మా ఆఫీస్ మెసేజ్ ఇవ్వండి. నేను రేపటిలోపే మీకు విత్తనాలన్నీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. భీమిలి అభివృద్ధికే కాదు, నా వాళ్లకు ఏ సమస్య వచ్చినా లక్ష్మణ రేఖలా నిలబడతాను అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత విజయోత్సవ సభను భీమిలి మండలం అన్నవరం గ్రామం నుంచి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. గంటా మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం రీసౌండ్ వచ్చేలా 92,401 ఓట్ల మెజారిటీ ఇచ్చిన భీమిలి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తిరుగులేని విజయాన్ని భీమిలి ప్రజలకు అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు ఎన్ని కష్టాలు పడ్డారో తనకు తెలుసునని, మేం టీడీపీ కార్యకర్తల్ని కాలర్ ఎగరేసుకుని తిరగండని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో గంట రవితేజ, భీమిలి పార్టీ అధ్యక్షులు డిఏఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ అన్నవరం గ్రామం నుంచే ఇప్పుడే మన సోదరులు రామానాయుడు గారు చెప్పినట్టుగా ఆ స్వామివారి గుడిలో పూజ చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచే మనం ప్రచారం మొదలుపెట్టి దిగ్విజయంగా మరి మొన్న కౌంటింగ్ రోజు 92,401 ఓట్లు. గతంలో ఎప్పుడు కూడా భీమిలి చరిత్ర కాదు, ఎప్పుడు కనేమి నెరుగని మెజార్టీ తోటి. ఇంకా మనకి కొన్ని బాక్సులు లెక్క పెట్టాల్సి ఉన్నాయి. ముకుందాపురం, పెంట ఇటు కొన్ని గ్రామాల్లో ఏదైతే ఈవీఎంలు అవి కౌంటింగ్ మాక్ పోలింగ్లు ఎక్కువ వచ్చినందువల్ల ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని లెక్క పెట్టాలని చెప్పని చెప్తే అప్పటికే ఆలస్యం అయిపోయింది. కాబట్టి మెజార్టీ చాలా ఎక్కువలో ఉన్నాం కాబట్టి ఇంకా వాటి కోసం టైం వేస్ట్ చేయడం వద్దని చెప్పి అందరితో క్లోజ్ చేయమని చెప్పి అధికారులతో చెప్పి మనం ఎలక్షన్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవడం జరిగింది. మరి అంత భారీ మెజార్టీ రావడానికి మరి భీమిలి ప్రజలు చూపించిన సంకల్పం, వాళ్ళ అభిమానం, ఆశీస్సులే ప్రధాన కారణం. మరి దానికి కూడా ఈ అన్నవరం గ్రామం ఆ రోజు ఎలాగైతే ఎన్నికల ప్రచారం ముందు ఇక్కడి నుంచి మొదలు పెట్టామో ఆ విజయోత్సవ సభలు కూడా ఇక్కడి నుంచే మళ్ళీ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మీ గ్రామం రావడం జరిగింది. అప్పటిదాకా కూడా కొంతమంది మనల్ని విమర్శించేవాళ్ళు, ఏముందైనా ఒక కాన్స్టిట్యూన్సీలో చేసిన చోటు చేయకుండా మార్చి వేరే కాన్స్టిట్యూన్సీలో గెలుస్తున్నాడని చెప్పని. అయితే దాన్ని ఒక బలహీనతగా చెప్పేవాడు కొంతమంది. కానీ మనవాళ్ళు అనేవాళ్ళు బలహీనత కాదు సార్, అది ఎక్కడైనా గెలవగలే శక్తి ఉంది మీకు, కాబట్టి అది మేము మీకు ఉన్న బలం అనుకుంటున్నామంటే ఒక చిన్న నాకు మనసులో ఆ విమర్శ మన మీద ఉంది కదా, ఎందుకు మనం పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేసి చూపించకూడదని చెప్పి అనుకున్నప్పుడు మరి భీమిలి ప్రజలు 2014, 19 5 సంవత్సరాలు మీరు నా పట్ల చూపించిన ఆదరణ, అభిమానం గుర్తుంటాం. మరి గత 2 సంవత్సరాలుగా కూడా మీలో బలమైన కోరిక ఎలాగైనా మళ్ళీ గంటా గారు ఇక్కడ రావాలి, నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీరందరూ కోరుకోవటం, ఎక్కడ ఏ శుభ కార్యక్రమంలో కలిసినా లేదు ఏ ఫంక్షన్లో కలిసినా లేకపోతే ఎక్కడ కలిసినా కూడా మీలో ఆ కోరిక బలంగా కనిపించేది. రేపు ఈ గ్రామానికి సంబంధించిన కూడా ఈ సమస్యలన్నీ కూడా మీ స్థానిక నాయకులతో మాట్లాడి, మీ మిగతా పెద్దలతో కూడా మాట్లాడి దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా ఏ అయితే మిగిలిపోయిన మీ సమస్యలు ఉన్నాయో
అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. తప్పకుండా అవన్నీ చేసి మీరు చూపించిన ఆదరణ అభిమానానికి మీ రుణం తీర్చుకుంటారని చెప్పని మీ అందరికీ కూడా ఈ సభావేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నాను. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పెద్దరెల్లి వీధికి చెందిన శంకర్ ఇంటి ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. తమ అభిమాన నేత ఎమ్మెల్యేగా తొలి పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉండటంతో శ్రేణులు అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో అరుగుల విశ్వప్రసాద్, దానాల సంతోష్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కుప్పిలి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుప్పిలి గ్రామంలో జరుగుతున్న అమ్మవారి పండుగలు నిర్వహించే సిరిమాను ఉత్సవంలో సిరిమాను విరిగి 2 వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారు బుడగట్లపాలెం గ్రామానికి చెందిన లక్ష్మణ్ 47 సంవత్సరాలు, పల్లేటి 50 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు కోడూరు మండలంలోని తూర్పు వైపున జనసేన పార్టీ నాయకులు కడవకొల్లు మల్లి ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య, ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, పెద్ద సంఖ్యలో మహిళలు, జనసేన, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖ కేజీహెచ్ లో పేలిన వెంటిలేటర్ బ్యాటరీ. కేజీహెచ్ లో సోమవారం అర్ధరాత్రి సిఎస్ఆర్ బ్లాక్ ఐసీయూ వార్డు లో వెంటిలేటర్ బ్యాటరీ పేలింది. వార్డు మొత్తం పొగ వ్యాపించడంతో రోగులు, సహాయకులు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన వైద్యులు 7 రోగుల్ని సర్జికల్ ఐసీయూకి తరలించారు. రోగులంతా సురక్షితంగా ఉన్నారని కేజీహెచ్ పర్యవేక్షక అధికారి డాక్టర్ శివానంద తెలిపారు. రాత్రి 12 గంటలకు ప్రమాదం చోటు చేసుకోగా 1 గంటకు పూర్తిగా అదుపులోకి వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వద్ద వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని 75,125 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31,140 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.41 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,370 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,200 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,200 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 91,000 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 95,600 రూపాయల వద్ద కొనసాగుతుంది. సాఫ్ట్ యుఎస్ రిటైల్ సేల్స్ డేటా ఫెడరల్ రిజర్వ్ ద్వారా ముందస్తు రేటు తగ్గింపు అంచనాలను బలపరిచినందుకు బెంచ్ మార్క్ ఇండెక్స్లు ఓపెన్ లో రికార్డు స్థాయిలను తాకటంతో భారతీయ షేర్లు ప్రపంచ ఈక్విటీలను ఎక్కువగా ట్రాక్ చేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 500.31% పెరిగి 23,629.85 వద్ద, S&P BSE సెన్సెక్స్ 0.31% జోడించి 77,543.22 వద్దకు చేరుకుంది. 13 ప్రధాన రంగాల్లో 12 లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 50లో 46 కంపెనీలు పురోగమించాయి. స్మాల్ మిడ్ క్యాప్లు కూడా వరుసగా 0.5%, 0.35% పెరిగి ఆల్ టైమ్ హై లెవెల్స్ కు చేరుకున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85 రూపాయల 34 పైసల వద్ద ప్రారంభమైంది. టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా
పావో నుర్మి గేమ్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఫిన్లాండ్ లో జరిగిన టోర్నీలో జావెలిన్ ను ఏకంగా 85.97 మీటర్లు విసిరి సత్తా చాటాడు. 8 మంది అథ్లెట్స్ పాల్గొనగా ఈ ఈవెంట్ లో తన 3వ ప్రయత్నంలో నీరజ్ 85.97 మీటర్ల త్రో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత. హజ్ యాత్రలో మృత్యు ఘోష, ఈసారి 550 మందికి పైగా మృతి. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ. పావో నుర్మి గేమ్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.